అత్యుత్తమ ప్లేస్మెంట్స్ తో ఎంఎన్సీ కంపెనీలలో ఉద్యోగమే లక్ష్యమా? ఇంజనీరింగ్ చదవాలనే మీ పిల్లల కలని కేజీ రెడ్డి కాలేజ్ తో నిజం చేసుకోండి. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వేద పండితులు పవన్ కుమార్ శర్మ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి ఉగాదికి సంబంధించిన విషయాలన్నీ కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ప్రేక్షకులందరికీ కూడా నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. ఉగాది శుభాకాంక్షలు అండి. మీకు ప్రేక్షకులకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. అయితే ప్రస్తుతం ఉన్నాము విశ్వవసు నామ సంవత్సరం. ఇప్పుడు వెళ్ళబోతున్నది శ్రీ పరాభవనామ సంవత్సరం. మరి ఈ సంవత్సరం అంతా ఎలా ఉండబోతోంది అంటే చాలా మంది ఆ నామము ఏ పదంతో అయితే మొదలైందో దాన్ని బట్టే ఈ సంవత్సరం ఇలా ఉండబోతోంది అని చెప్పి మాట్లాడుతున్నారు. నిజంగా పేరును బట్టి ఆ సంవత్సరం అంతా ఉంటుందా, అసలు ఏ రకంగా ఉంటుంది, పండుగ యొక్క విశిష్టత ఏంటి, అవన్నీ కూడా తెలియజేయండి. తప్పకుండా. శివాయ గురవే నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. ఉగాది అనేటటువంటిది చాలా గొప్ప తొలి పండుగ తెలుగు వారందరికీ కూడా. అలాగే ఇప్పుడున్నటువంటి పండుగను మనం గమనిస్తే పరాభవనామ సంవత్సర ఉగాది. అయితే ఈ నామాలన్నీ 60 నామాలు పెట్టారు ప్రత్యేకంగా. అందులో ఇది 40వ నామంగా చెప్తారు. అయితే విశ్వావసు అనేటటువంటిది చాలా గొప్ప పేరు, గంధర్వుడి యొక్క పేరు అది. ఇక్కడ మనం పరాభవం అనే పేరు వచ్చేసరికి మనకు వినడానికి కొద్దిగా అది పరాభవం అంటే అదొక అవమానం కింద, అలాగే మనకి ఇన్సల్ట్ అంటాం మనం ఇంగ్లీష్లో, అట్లా మనకి ఏదో ఒక తక్కువ అనేటటువంటి అభిప్రాయం కలుగుతుంది. అయితే ఎక్కడ ఎవరికి అటువంటి పరిస్థితి కలుగుతుంది అన్నది మనం గమనించినట్లయితే చూడండి, ఎక్కడ వాళ్ళకైనా కూడా జీవితం మొత్తంలో ఒక పరాభవం ఉండాలి. ఎవరికైనప్పటికి కూడా, ఎంత స్థాయి వాళ్ళకు కూడా, ఎటువంటి వృత్తిలో ఉన్నప్పటికీ మనుష్యుడిగా పుట్టి వెళ్ళిపోయే లోపల ఎన్నో పరాభవాలు ఎదురవుతూ ఉంటాయి. వాటిని అనుభవించాకనే జీవితం పూర్తవుతుంది. అది దేవతల సైతం మనం పురాణాల్లో చదువుకుంటూనే ఉంటాం. అంత మాత్రం చేత పరాభవం అనే మాట అయ్యో ఎలా పెట్టారు అని అనడానికి మనకేం వీల్లేదు. అంటే అన్నీ ఉంటాయి అనడంలో పరాభవం కూడా ఉంది. అందరికీ అభిప్రాయం ఏముంటుందంటే, లోకంలో మీరు చాలా మందిని చూస్తే నేనే గొప్ప, నా దగ్గర ఉన్నదే గొప్ప అనేటటువంటి అభిప్రాయం ఎవరికి ఉన్నదో వాళ్ళందరికీ ఇప్పుడు పరాభవం జరుగుతుందని అర్థం. ఓవర్ కాన్ఫిడెన్స్ ఎవరికి ఉంటుందో వాళ్ళకి అది మామూలు కాన్ఫిడెన్స్ చేసేస్తుంది అన్నమాట. ఓవర్ అనే పదం తీసేస్తుంది అన్నమాట. చూడండి, బంగారం చాలా హైప్కి వెళ్ళిపోతుంది. ఉదాహరణకి మనం బంగారం లాంటి పదార్థాలు తీసుకోవచ్చు. అలాగే కొన్ని ఇట్లా ఏదో హైకి వెళ్ళిపోయినటువంటి వాటి అన్నిటికీ కూడాను పరాభవం తప్పదు. అది ఈ సంవత్సరంలో మనం గమనించవచ్చు. అంటే బంగారం రేటు తగ్గిపోతుందనా? బంగారం రేటు కూడా బాగా తగ్గుతుంది ఈ సంవత్సరంలో. అందరికీ అందుబాటులోకి వచ్చేస్తుంది. మనం ఊహించిన స్థాయిలోకి బంగారం కూడా వచ్చేస్తుంది. అదే పరాభవనామ సంవత్సరం యొక్క విశేషం అన్నమాట. ఎవరెవరు నాకంటే గొప్పవాళ్ళు లేరు అనుకుంటున్నారో ఆ గొప్పవాళ్ళు లేరు అనుకున్న వాళ్ళందరికీ గొప్పవాళ్ళని చూపిస్తుంది అన్నమాట. వాళ్ళకు ఉన్నటువంటి ఆ ప్రాభవం అంతా పరాభవం అవుతుంది అన్నమాట. అది పరాభవం అనేటువంటి మాట చాలా గొప్పది. అది అందరికీ ఉండాలి అని. అందుకనే మనం ఉగాది పండగ వచ్చేసరికి అసలు ఒక ప్రిపేర్డ్గా ఉంటాం. కారణం ఏంటంటే ఇక్కడి నుంచి కొత్తది మొదలవుతోంది అని ఒక ఉత్సాహం మనకు మొదలవుతుంది. మామూలుగా మనం జనవరి 31వ తారీఖు, జనవరి 1వ తారీఖు, డిసెంబర్ 31వ తారీఖు మధ్య చేసుకున్నటువంటి సంవత్సరం ప్రారంభం కంటే కూడా ఇది అందరికీ తెలుసు, ఇది కొత్తది అని. ఎందుకని అంటే ఇక్కడ అన్ని కొత్తవే కనపడుతున్నాయి. కానీ మనకి జనవరి 1లో మనకి ఏది కొత్తది కనపడడానికి అవకాశం లేదు. ఇక్కడ మనకి సంవత్సరం పేరు మార్పు కనపడుతోంది. చైత్రమాసం అనేసరికి చక్కటి వేప పువ్వు వస్తోంది, మామిడి పూత వస్తోంది, వాతావరణంలో మార్పులు కనపడుతున్నాయి. ఇప్పటిదాకా మీరు అందరూ చలికి వణికిపోయి ఉన్నారు. ఇవాళ నుంచి ఉండే మార్పు వేరుగా ఉంటుంది. అలా ప్రతిదీ ప్రకృతిలోనూ జీవితాల్లోనూ కూడా మార్పు అనేటటువంటిది ఖచ్చితంగా కనపడేటటువంటి తెలుగువారి తొలి పండుగ ఉగాది. అటువంటి ఉగాది చాలా దివ్యమైనటువంటిది. అసలు ఈ ఉగాది అనేటటువంటిది మనం చాలాసార్లు చెప్పుకున్నాం. బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించినటువంటి రోజు అని చెప్తారు. అందుకని దానికి యుగాది అని పేరు. దాని కాలక్రమంలో మనం ఉగాది అంటున్నాం అన్నమాట. అంటే బ్రహ్మగారు సృష్టిని ప్రారంభం చేశారు. అయితే సృష్టి ప్రారంభం చేస్తే బ్రహ్మగారు ఇదొక్కటైనా జరిగింది అంటే ఇప్పటికి అసలు ఎన్నో యుగాలు, మహాయుగాలన్నీ పూర్తయిపోయినాయి అని చెప్తూ ఉంటారు. అందుకనే
ఈశ్వరుడి యొక్క మెడలో ఒక కపాల మాల ఉంటుంది. హా. మనం అందరం చూస్తూ ఉంటాం, శివుడి మెడలో కపాలం మాల ఉంటుంది. అవును. మనం అందరం అనుకుంటూ ఉంటాం ఆ కపాలం మాల అలా వేసుకుంటారు ఆయన అని చెప్పని. ఉమ్. ఆయన ఎంతమంది బ్రహ్మదేవులు రాలి కింద పడిపోతున్నారో వాళ్ళందరినీ తలకాయల్ని మాలగా కట్టుకొని వేసుకుంటారట. ఇంతకాలం సృష్టి చేసినటువంటి వాడు పాపం అని చెప్పి ఆ బ్రహ్మగారి యొక్క కపాలాన్నే మాలగా చుట్టి వేసుకుంటాట ఆయన. అందుకని ఆయన మెడలో ఉండేదానికి బ్రహ్మకపాలం అని పేరు. కాబట్టి అటువంటి బ్రహ్మగారు సృష్టి చేయడం ప్రారంభించిన రోజు చైత్ర శుద్ధ పాడ్యమి. దాన్నే మనం ఉగాది అంటున్నాం. ఉగాది రోజున చేయవలసిన ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో సూర్యోదయానికంటే ముందుగా నిద్ర లేవడం. ఇది ప్రతిసారి మనం చెప్తూనే ఉంటాం. సూర్యోదయానికంటే ముందుగానే నిద్ర లేవడం అంటే సహజంగా లోకంలో ఇది ఒక రకంగా చెప్పకూడదేమో అని అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మీరు చెప్పారు కానీ మేమేం లేవమండి, చాలా పెద్ద సమస్య. ఎందుకని సూర్యోదయం కంటే ముందు నిద్ర లేవమంటున్నారంటే దానికి శాస్త్రము ఒక ప్రత్యేకమైనటువంటి నియమాన్ని చెప్పింది. దాన్ని మనం ఆచరిస్తే మనం గొప్పవాళ్ళం, కానీ మామూలుగా ఉంటే అసలు మనం ఈ వీడియో చేయక్కర్లేదు, ఈ మాటలు వినక్కర్లేదు. శాస్త్రం ఏం చెప్పిందో తెలుసుకోవడానికి మనం ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తున్నాం. కానీ మరి ఈ శాస్త్రం ఏం చెప్పింది అని చూస్తే కనుక భక్షితం పూర్వయామే స్యాత్ అని చెప్పింది. అంటే ఉగాది పచ్చడి మీద అందరికి ఒక అపప్రథ ఉంది. ఏంటి? అది ఎప్పుడో సూర్యోదయం అయిన తర్వాత, ఎప్పుడో మనం 10 11 గంటలకో, కుదిరితే మధ్యాహ్నం 1 గంటకో, ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ప్రిపేర్ చేసుకొని అప్పుడు తినేస్తే మనకు హాయిగా ఉంటుంది. మొత్తం మీద ఉగాది రోజు ఉగాది పచ్చడి తినమన్నారు కానీ ఏం టైం ఏం చెప్పలేదు కదా అని అనుకుంటూ ఉంటారు. కానీ దానికి శాస్త్రం ప్రమాణం కూడా చెప్పింది. ఏమనండి? వర్షాదవు నింబ కుసుమం. వర్షాదవు నింబ కుసుమం. వర్షం అంటే సంవత్సరం అని అర్థం అన్నమాట. ఉదాహరణకు మనం వార్షికోత్సవం అనే పదం వాడుతూ ఉంటాం. వార్షికోత్సవాలు అంటే సంవత్సరానికి ఒకసారి చేస్తూ ఉంటారు. వర్షం అంటే సంవత్సరం అని అర్థం. కాబట్టి అటువంటి వర్షాదవు అంటే సంవత్సరం ప్రారంభం రోజున నింబ కుసుమం, వేప పువ్వుతో తయారు చేసినటువంటి శర్కర ఆమ్ల ఘృతైర్యుతం. అంటే శర్కర అన్న శబ్దానికి ఇక్కడ తీపి అనే అర్థాన్ని తీసుకోవాలి, పంచదార అని కాదు. పంచదారకి నిలవ దోషం ఉంది కానీ బెల్లానికి నిలవ దోషం లేదట. అందుకని బెల్లం వాడమని చెప్తూ ఉంటారు శాస్త్రంలో. అలాగే ఆమ్లం అంటే పులుపు. పులుపు అంటే చింతపండు రసాన్ని వాడమంటారు. కొత్త చింతపండు యొక్క రసాన్ని తీసుకొని ఆమ్లం అంటే పులుపు. తర్వాత ఘృతైర్యుతం. చాలా మందికి తెలియని విషయం ఏమిటి అంటే అసలు ఉగాది పచ్చళ్ళలో ఆవు నెయ్యి కూడా కలపాలి అని తెలియదు. అవునండి. ఉగాది పచ్చళ్ళలో ఆవు నెయ్యిని కలపాలి. అప్పుడే అది ఆయుర్దాయాన్ని పెంచుతుంది, తేజస్సుని పెంచుతుంది అని చెప్పారు. అందుకనే వర్షాదవు నింబ కుసుమం శర్కర ఆమ్ల ఘృతైర్యుతం భక్షితం పూర్వయామే స్యాత్ తద్వర్షం సౌఖ్యదాయకం అని చెప్పాడు. అంటే ఇది ఎప్పుడు తినాలండి అని అడిగితే పూర్వయామే స్యాత్ అన్నాడు. అంటే సూర్యుడు ఉదయించడానికంటే ముందుగా తినవయ్యా అని చెప్తున్నాడు. ఇదేంటండి అసలు ఇది ఎక్కడైనా ఉందా లోకంలో? చిత్రం, మీరు కొత్తగా చెప్పారు. సూర్యుడు ఉదయించక ముందు అసలు మనం ఏమైనా తింటామా? శాస్త్రం ఎప్పుడైనా అట్లా చెప్తుందా అంటే శాస్త్రము ఒక డాక్టర్ లాంటి, దానికి అన్ని విషయాలు తెలుసు శాస్త్రానికి. శంసనాథ్ శాసనాథ్ ఇది శాస్త్రం అని చెప్పాడు. అది ఎప్పుడు ఏం చేయాలనేటటువంటి చెప్తుంది. ఉదాహరణకి మీరు తీసుకోండి, లింగోద్భవ కాలం అర్ధరాత్రి 12 గంటల నుంచి 1 గంట వరకు లింగోద్భవ కాలం శివరాత్రి రోజున. మీరు మళ్ళీ ఎప్పుడైనా లింగోద్భవ కాలం కాని రోజు అంటే శివరాత్రి కాని రోజున ఎప్పుడైనా మీరు అర్ధరాత్రి 12 గంటల నుంచి 1 గంట వరకు అభిషేకం చేస్తారా? చెయ్యరు. ఎందుకని? ఆ రోజు శివరాత్రి కాబట్టి, ఆ రోజు ప్రత్యేకం చేయటం. అలాగే శ్రీకృష్ణ జననం కూడా అర్ధరాత్రి 12 గంటల నుంచి 1 గంట మధ్య జరిగిందండి. అది శ్రీకృష్ణుడు ఉదయించినటువంటి సమయం అండి అని మనకి భాగవతం చెప్పింది. మనం అంటాం, అయ్యయ్యో ఈ అర్ధరాత్రి పుట్టడం ఎందుకు, మధ్యాహ్నం 12ంటికి అయితే అందరం వెళ్ళి చూసేవాళ్ళం కదా, ఈ 12ంటికి అనేసరికి పాపం నేను నిద్ర అనుకుని రాలేకపోయానని ఎవరైనా బాధపడ్డారనుకోండి, కృష్ణుడు జన్మించడం ఆగిపోతుందా? అట్లాగే పూర్వయామంలో తినండి అని శాస్త్రం చెప్తుంటే ఇది ఎక్కడి నుంచి వచ్చిందండి అని మీరు మళ్ళీ ప్రశ్నిస్తే ఇంకా శాస్త్రం గురించి మాట్లాడడమే అనవసరం. అది చెబుతుంది అంతే. చెయ్యండి, చెయ్యకపోండి అది మీ ఇష్టం, తద్వారా వచ్చే ఫలితాలు కూడా మీ ఇష్టం. అందుకని శాస్త్రం చెప్పిన వాక్యాన్ని శాస్త్ర ప్రమాణంగా చెప్పడం మా పని కాబట్టి, మా బాధ్యత కాబట్టి
ఇది తెల్లవారుజామునే నిద్ర లేవడం, కనీసం 5 గంటలకి 5:30 గంటల కన్నా నిద్ర లేస్తే తైలే గంగా జలే లక్ష్మి అని చెప్పాడు. అంటే సూర్యోదయం అయ్యే లోపుగా ఉండే జలాలకి గంగా అని పేరుట. మీరు ఎక్కడ స్నానం చేయండి, అయ్యో గంగా అంటున్నారండి, మేము బాత్రూంలో ట్యాప్ తిప్పుకొని స్నానం చేస్తున్నాం కదండి, గంగ ఎట్లా అవుతుందంటే మీరు ఏం చెయ్యండి, గంగ గంగే కదండి ఆవిడ. మీరు ఏం చూడండి, గంగలో అనేక అపప్రథలు చేస్తుంటారు, అనేక పనులు చేస్తుంటారు. నేను ఇంకా ఇక్కడ చెప్పడం సరైనటువంటి విషయం కాదేమో కానీ గంగలో అన్ని అవయవాల్ని శుభ్రం చేసుకుంటూ ఉంటాం. అంత మాత్రాన గంగ పవిత్రం తగ్గిపోతుందా? లేదేదో తినేసి ఎక్కడైనా చెత్త ఉంది అనగా తీసిపోయి గంగలో పడేస్తూ ఉంటాం. వాళ్ళ కాశీ మనం చాలా చూస్తున్నాం. అలాగే అనేక పుణ్యక్షేత్రాలు దాంట్లో నుంచి వచ్చేటటువంటి దీనికంటే కూడా మనం వేసే చెత్త ఎక్కువ ఉంటుంది. అయినప్పటికీ వాటి పవిత్రతను అది ఎలా కోల్పోతుంది? అలా కోల్పోతే ఇంకా మనం గంగ అనడం ఎందుకు అంటే, మీరు ఎక్కడ ట్యాప్ తిప్పి మీ మనస్సు శుద్ధంగా ఉన్నది అంటే మీ ఎదురుగుండా ఉన్నది గంగ కాక మరేమవుతుంది. అందువల్ల మీరు సూర్యోదయానికంటే పూర్వం చేసే స్నానము గంగా స్నానం అయిపోతుంది. తైలే లక్ష్మి అని చెప్పాడు అనమాట. తైలం పూసుకోండి అయ్యా ఒంటికి అని చెప్పాడు. తైలం అంటే మళ్ళీ ఏ నూనె అండి అనే అనుమానం వచ్చినప్పుడు నువ్వుల నూనె, అనుమానం లేకుండా స్పష్టంగా చెప్తున్నది నువ్వుల నూనె. అయ్యయ్యో నువ్వుల నూనె ఒంటికి రాసుకోవచ్చా అండి, ఆవ నూనె రాస్తే మంచిదా, కొబ్బరి నూనె రాస్తే మంచిదా అంటే అసలు నువ్వుల నూనెలోనే లక్ష్మీదేవి ఉన్నదిట. అందువల్ల నువ్వుల నూనెని చక్కగా అలదుకుంటే జ్యేష్ఠాదేవి ముందు మన ఒంటి మీద నుంచి పోతుందట. ఎవరైనా స్త్రీ పురుషులు సమస్తం వయస్సుతో కూడా సంబంధం లేదు ఇక్కడ. అందరూ ఒంటికి నూనె రాసుకోవాలి. వాళ్ళకంటే పెద్దవాళ్ళు మాడుకు పెట్టాలి, మిగిలిందంతా వాళ్ళే రాసుకోవాలి. చక్కగా ఒంటికి నూనె రాసుకొని పెందలాడి స్నానం చేసి చక్కనైన నూతనమైనటువంటి దృఢమైన వస్త్రాలు చక్కగా ధరించి ఆ తర్వాత ముందు ఇంట్లో ఉన్నటువంటి దేవతలకి నమస్కారం చేయడం, తర్వాత ప్రత్యక్ష దేవతలైనటువంటి తల్లిదండ్రులకి నమస్కారం చేయడం. మనకంటే పెద్దవాళ్ళు ఎవరున్నారో, ఉదాహరణకి ఏమండి మా నాన్నగారు లేరండి, మా అమ్మగారు లేరండి అనే అభిప్రాయం కలిగినప్పుడు అన్నదమ్ములు మనకంటే పెద్దవాళ్ళు ఎవరున్నారు అంటే వాళ్ళందరికీ నమస్కారాలు చేయడం, వాళ్ళ ఆశీర్వచనం తీసుకోవడం, ఆ తర్వాత ఆ వేప ప్రసాదాన్ని, ఆ షడ్రసోపేతమైన ప్రసాదాన్ని వెంటనే భక్షించడం. ఇది అధమంలో తక్కువలో తక్కువ 7 గంటల కన్నా పూర్తి చేయండి అయ్యా అని చెప్పారు. మరి 5 గంటల కంటే మీరు అలా కూర్చొని చెప్పేస్తే ఎలా అయిపోతుందండి అనే అభిప్రాయం మీకు కలిగితే కనీసం పూర్వయామం అంటే 7 గంటల కన్నా అది పూర్తి చేస్తే తద్వర్షం సౌఖ్యదాయకం అని చెప్పాడు. ఈ సంవత్సరం అంతా మీకు సుఖం కలుగుతుంది అని చెప్పారు. కాబట్టి శాస్త్రం మనకు అలా నిర్ణయం చేసినప్పుడు మనం కూడా అలాగే చేయడానికి ప్రయత్నం చేయాలి. లేదంటే శాస్త్రం జోలికి వెళ్లకుండా ఉండాలి. అంతే. శాస్త్ర ప్రమాణం ఎప్పుడూ మనకు అనుకూలంగా ఎప్పుడూ ఉండదు. ఉదాహరణకి మీకు ఇంకా బాగా అర్థం అవడానికి మనం డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆయన కొన్ని మందులు ఇస్తారు. ఆయన ఏమంటాడంటే నువ్వు ఏం తినక ముందర బ్రష్ చేయగానే వేసుకో అంటాడు. మనం అప్పుడు కూడా మనకి ఏమనిపిస్తుంది అంటే బ్రష్ చేయగానే అది మింగుడు పడదు, వెంటనే వామిటింగ్ వచ్చేస్తుందండి, నేను కొంచెం టిఫిన్ చేసేసుకుంటానండి అంటాం ఆయన దగ్గర. ఆయన ఏం చెప్తే అది వెళ్ళి బయటకు వచ్చి ఆయన చెప్పిన పని చేయాల్సిందే. మనం మళ్ళీ వెళ్ళి మన సొంత నిర్ణయాలు మనం తీసుకున్నాం అనుకోండి, దాని తాలూకు ప్రభావం మనది కాదు, డాక్టర్ గారిది కాదు, వేసుకునేటటువంటి వాడిదే. అట్లాగే ఉగాది పచ్చడి యొక్క దీన్ని ఎప్పుడు తీసుకోవాలి అని ప్రశ్న కలిగినప్పుడు దాని ప్రమాణం ఎలా ఉందో అలా చేయాలి, కానీ మనం మన అనుకూలంగా మనం చేయడానికి వీల్లేదు. కాబట్టి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ముందర ఉగాది పచ్చడిని ప్రసాదాన్ని స్వీకరించండి అని చెప్తున్నారు. దాంట్లో 6 రకాలైనటువంటి రుచులు కలుపుతున్నారు. అది ఆ ప్రసాదాన్ని తీసుకునేటప్పుడు కూడా ఒక శ్లోకాన్ని చెప్పమని మనకి చెప్పి ఉన్నారు. అది కూడా ప్రేక్షకులందరూ గమనించి ఈ శ్లోకాన్ని చదువుకొని చక్కగా ఆ ప్రసాదాన్ని తీసుకోండి. శతాయుర్వజ్రదేహాయ సర్వసంపత్కరాయ చ సర్వ అరిష్ట వినాశాయ నింబకందళ భక్షణం అని చక్కగా చేతిలో ఆ ప్రసాదం వేసుకొని ఆ చేతిలో ఉన్నటువంటి ప్రసాదాన్ని ఈ శ్లోకం చెప్పి కనుక తీసుకున్నట్లయితే శతాయుష్షు కలుగుతుంది అన్నారు. ఇవాళ మన శతాయుష్షు చూడడం అంటే ఇది చాలా గగనమైన విషయంగా చెప్పాల్సి వస్తుంది. ఎప్పుడో మా తాతగారు వాళ్ళు 100 ఏళ్ళు బతికారండి, మా నాయనమ్మ గారు 90 ఏళ్ళు బతికారు అంటున్నాం, కానీ మన ఆయుర్దాయం మీద మనకి ఎటువంటి గ్రిప్పు లేదు. ఇవాళ 23 ఏళ్ళకి వెళ్ళిపోతున్నారు, 5 ఏళ్ళకి వెళ్ళిపోతున్నారు.
23 సంవత్సరాలకు కూడా గుండెపోటు వచ్చి వెళ్ళిపోతున్న వాళ్ళు ఉన్నారు. అవును. మరి అటువంటి వాటి నుంచి రక్షించాలంటే మనం ఏ రకమైన పెద్దలు చెప్పిన విషయాల్ని మనం ఆచరిస్తున్నామో అందరం ఒకసారి ఆలోచించాలి. అవును. దాంట్లో ఇది చాలా ముఖ్యమైనది ఏమిటి అంటే శతాయుర్ వజ్రదేహాయ. శతాయుష్ ఉంది కానీ మంచంలో ఉన్నామండి సుమారు 10-15 ఏళ్ల నుంచి ఆయనకి సేవ చేయలేకపోతున్నాము, చివరికి 10,000 పెట్టి పని మనిషిని పెట్టామంటే ఆ జీవితం వృధా. అది ఎట్లా ఉండాలని అడిగారు. వజ్రదేహంగా ఉండాలి. మనం చెప్తూ ఉంటాం చూడండి, 82 సంవత్సరాలు వచ్చినా మా తాతగారు ఇవాళకి బియ్యం బస్తా తీసుకెళ్ళి లోపల పడేస్తారండి అని చెప్తారు. అటువంటి వజ్రదేహం కావాలంటే మనకి. ఊరికనే బతికుండడం గొప్పతనం కాదు, దారుఢ్యంతో బతకాలి. అందుకని శతాయు వజ్రదేహాయ సర్వ సంపత్కరాయచ, అన్ని సంపదలతో కూడిన జీవనం కావాలి. 100 సంవత్సరాలు ఉండి ఏమండి డబ్బులు లేవండి అనకుండా అన్ని సంపదలతో కూడిన జీవనం. సర్వ అరిష్ట వినాశాయ. ఇవాళ అరిష్టముల గురించి ఎక్కువ కంగారు పడుతున్నాం. ఉదాహరణకి దృష్టి దోషం అనండి, లేదా ఇంట్లో ఏదో ఇబ్బందులు కలుగుతున్నాయి అనండి, లేదా మనకున్నటువంటి గ్రహ దోషములు అనండి, వాటన్నిటినీ తొలగించేటటువంటి మొట్టమొదటి ప్రసాదం అనుగ్రహం ఈ యొక్క వేప ప్రసాదంలో ఉన్నది. అందువల్ల ఆ ప్రసాదం గనక తీసుకుంటే సర్వారిష్ట వినాశాయ నింబ కందళ భక్షణం. కందళం అంటే అన్ని కలపడం అని అర్థం. ఆ కందళం అంటే ఒకటి కాదుగా, అందులో 6 రకాలు కలిపాం కదా. ఈ కందళమును విశేషంగా వేప పువ్వుని ప్రధానంగా చెప్పారు. ఈ వేప అన్న అర్థానికి అమరకోశంలో కూడా ఏం చెప్పాడంటే వేప అంటే ఔషధం అని చెప్పాడు. అందుకనే మీరు చూడండి, సంవత్సరానికి ఒక్కసారైనా సరే ఆ వేప చెట్టుకి పూజ చేసే సంప్రదాయాలు ఉంటాయి. మన ఇళ్లలో కూడా ఖచ్చితంగా వేప చెట్టుని నాటుకునేవారు ఇదివరకు. ఎందుకంటే ఆ వేప గాలి రావాలి. వేప చెట్టు మీద నుంచి వచ్చినటువంటి గాలి పీల్చడం వల్లే గతం వాళ్ళకి అంత ఆయుర్దాయం కలిగింది. వాళ్ళకి ఆక్సిజన్ లోపాలు లేవు, వాళ్ళకి ఆయాసాలు లేవు, వాళ్ళకి ఉబ్బసం లేదు, వాళ్ళకి ఏ రకమైన వ్యాధులు ఎందుకు లేవంటే వేప వల్ల లేవని చెప్పారు. అమరకోశం చాలా గొప్పగా వర్ణించింది. నింబ అన్న శబ్దాన్ని వర్ణిస్తూ ప్రత్యేకంగా చెప్పింది ఇది ఆయుర్దాయానికి సంబంధించింది అని చెప్పింది. అందుకనే మీకు వేప చెట్టు లేని ఊరు ఉండదు, వేప చెట్టు పూజించని చోటు ఉండదు. మన సనాతన సంప్రదాయంలో వేప చెట్టుకి అంత పెద్ద పీట వేశారు. అందుకని ఆ వేపతో మన యొక్క సంవత్సరం ప్రారంభం అవుతూ ఉంటుంది. కాబట్టి అటువంటి వేప ప్రసాదాన్ని తీసుకోవడం, తల్లిదండ్రులు, గురువులు, పెద్దల ఆశీర్వచనాన్ని తీసుకోవడం, ఇష్టదేవత, కులదేవత ప్రార్థనలు చేయడం, అలాగే మనకి ఇష్టమైనటువంటి దేవాలయానికి వెళ్ళి రావడం. ఇక ఉగాది రోజు చేయవలసిన ఇంకొక ముఖ్యమైన పని ఏమిటి అందరికీ తెలిసింది, పంచాంగ శ్రవణం. పంచాంగ శ్రవణం చాలా గొప్పదైనటువంటిది అని చెప్తున్నారు. అది అందరూ చెయ్యాలి. అయితే అందరికీ పంచాంగ శ్రవణం కంటే కూడా ఎక్కువ రాశి ఫలం మీద ఎక్కువ ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి ఫలం కంటే కూడా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే అసలు నాయకులు ఎవరు, రాజు ఎవరు, మంత్రి ఎవరు, అలాగే ఈ రవి ఆరుద్ర నక్షత్రంలో ప్రవేశించిన తర్వాత అసలు వర్షాలు ఎలా ఉన్నాయి, ఇటువంటి అంశాల గురించి మాత్రం 90 మందికి అవసరం లేదు. అందరూ అడిగేది ఏంటంటే మాది తులారాశి ఎలా ఉంది తెలుసుకోవాల్సింది నవనాయకుల ఫలితాలు. కానీ నవనాయకుల ఫలాలు పాపం గుళ్ళో కూర్చొని ఎవరైనా పెద్దలు చెప్తూ ఉన్నా దాన్ని వినడానికి ఎవరికి ఆసక్తి లేదు. ఏమున్నది అంటే మా తులారాశి కాబట్టి మాది ఎట్టా ఉందో చెప్పండి, మాది మిథున రాశి మాది ఏంటో చెప్పండి. అంటే కేవలం మీది తెలుసుకుంటే ఇది పంచాంగ శ్రవణం కాలేదు. పంచాంగ శ్రవణం అంటే అసలు ఈ సంవత్సరం ఏం జరుగుతుందో తెలుసుకుంటే అది పంచాంగ శ్రవణం. ఇదివరకు అందరికీ అవగాహన ఉండేది వర్షాలు పడతాయి అని. ఇవాళ మనం ప్రత్యేకంగా అందరినీ కనపడినప్పుడు అడుగుతూ ఉంటాం, మరి పంచాంగ శ్రవణం చేస్తే మీకు ఆ రోజే తెలిసిపోయేదిగా, అంటే ఆ రోజు మేము వినలేదని అర్థం. అందుకని ఎక్కువ మంది పంచాంగ శ్రవణం అనే మాటకు అర్థం తెలియకుండా ఉన్నారు. ఇక పంచాంగం అనే మాట మాట్లాడుతున్నాం మనం. దీనికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫలితం చెప్పారు. పంచాంగము అంటే తిథి, వార, నక్షత్ర, యోగ, కరణ, ఈ 5 కలిపితే పంచాంగం. అయితే ఈ 5 ఎందుకంటే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కదా అంటే ఈ 5 మాత్రం రోజు మారిపోతుంటాయి, మిగతావి మారు. సంవత్సరం పేరు మారుతుందా? సంవత్సరానికి ఒక్కసారి మారుస్తుంది. ఉదాహరణకి దక్షిణాయనే అన్నారనుకోండి, 6 నెలల తర్వాత చెప్తాం. మళ్ళీ ఒక మాసే అన్నారనుకోండి, 1 నెల తర్వాత మారుస్తాం. పక్షే అన్నారనుకోండి, 15 రోజుల తర్వాత మారుస్తాం. కానీ ఇవి మాత్రం రోజు మారుస్తాం. తిథి ఇవాళ పాడ్యమి అని చెప్పామనుకోండి, రేపేం చెప్పాలి, విధియా అని చెప్పాలి, ఎల్లుండి తదియా అని చెప్పాలి, వెంటనే మార్చాలి దాన్ని. అట్లాగే వారం కూడా వెంటనే మారాలి. ఇవాళ గురువాసరే అన్నాం అనుకోండి, రేపు భృగువాసరే అనాలి.
ఆహాహా. రేపు శుక్రవారం అని చెప్పాలి. ఆ. అట్లా మారిపోతూ ఉంటాయి. నక్షత్రం ఇవాళ అనురాధ, ఉమ్. రేపు జ్యేష్ఠ, ఉమ్. ఎల్లుండి మూల, అలా మారిపోవాలి. అలాగే యోగాలు అంతే, కరణాలు అంతే, అన్నీ మారిపోతాయి. ఈ మారేటటువంటి యొక్క విషయాన్ని తెలుసుకుని మీకు జాగ్రత్తలు చెప్పేటటువంటి గ్రంథమునకు పంచాంగం అని పేరు. ఈ పంచాంగమును అందరూ ఏం చేస్తుంటారంటే అదేదో బ్రాహ్మణులకు సంబంధించింది, అదేదో పురోహితులకు సంబంధించింది, ఇది మనది కాదు, మనం ఏదో గుళ్ళో వెళ్ళి కూర్చుంటే మనకి ఏదో 2 మాటలు చెప్తారు, అవి విని ఇంటికి వచ్చేద్దాం అని అనుకుంటూ ఉంటారు. అవును. కానీ ఇక్కడ శాస్త్రం ఏం చెప్తుందంటే పంచాంగం అందరూ కొనుక్కోవాలని చెప్తున్నాం. ఉమ్. పంచాంగం అనేటటువంటిది ఇదేదో మాకు సంబంధించిందో ఇంకోళ్ళకి సంబంధించిందో కాదు, ఆ. మీకు అందరికీ సంబంధించింది. ఇది పబ్లిక్లో పెట్టి కొట్లో పెట్టి ఎందుకు అమ్ముతున్నారు? ఇది ఉమ్. అందరూ అందరికీ కొనుక్కోవడానికి. కావాలి కాబట్టి. ఉమ్. అందరూ కొనుక్కోవడానికి. ఇది మీరందరూ కూడా కొనుక్కోవాలి. ఉమ్. కొనుక్కోవడమే కాదు, దీన్ని కొంచెం ఒక 5 బ్రాహ్మణులకైనా ఉమ్. 5 పంచాంగములు తీసుకొని వెళ్ళి దక్షిణాయుతంగా దానం చేయాలి. పంచాంగ దానం పంచాంగం దానం ఇవ్వాలి. ఇది ఎందుకనండి? ఇదివరకు ఆ. ఖచ్చితంగా ఇచ్చేవారు. పంచాంగం గనక ఎప్పుడైనా బ్రాహ్మడికి దక్షిణ సహితంగా ఇచ్చి దండం పెడితే గోదానం చేసినటువంటి ఫలితం వస్తుందని చెప్పారు. ఓహో. గోదాన తుల్యం రుణాం ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగం ఆకర్ణ్యతామని ఉమ్. పంచాంగ ఫలితం చెప్తారు. అందుకని ఏం చేయాలి ఉగాది రోజు అంటే కనీసం 5 పంచాంగాలు 6 పంచాంగాలు కొనుక్కోవాలి. ఉమ్. ఒక పంచాంగాన్ని ఇంట్లో దేవుడి దగ్గర పెట్టి నీకు తెలిసినా తెలియకపోయినా భగవద్గీత అనే గ్రంథం నీ ఇంట్లో ఎలా ఉందో, ఉమ్. మనకి తెలిసినా తెలియకపోయినా ఎన్నో గ్రంథాలు ఇంట్లో పెట్టుకుంటే పుణ్యం వస్తుంది. లలితా సహస్రనామం పుస్తకం వస్తుంది, ఒక్కనాడు చదవడు లలితా సహస్రనామం మొత్తం, కానీ మన ఇంట్లో ఆ పుస్తకం పెట్టుకుంటాం. అవును. ఎందుకని? అమ్మవారిది చాలా విశేషం. విశేషం. అలాంటి విశేష పుస్తకాలలో ఈ పంచాంగం కూడా ఒకటి. ఉమ్. మీరు దాన్ని కేవలం ముట్టుకున్న మాత్రం చేతనే అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. మనకి పంచాంగం గురించి తెలియక్కర్లా. భగవద్గీత 700 శ్లోకాలు చదివేవాడు చాలా అరుదుగా ఉంటాడు. కానీ భగవద్గీత అనే గ్రంథం ఎక్కడ ఉంటుందో అక్కడ అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. దాన్ని అందరూ చెప్తూనే ఉన్నారు ఇప్పుడు. అవును. అట్లాగే పంచాంగం కూడా, పంచాంగంలో ఉండే విషయాలు మీకు తెలియాల్సిన అవసరం లేదు. ఉమ్. కానీ మీరు పంచాంగం అనే గ్రంథాన్ని మీ ఇంట్లో పెట్టుకుంటే మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. అలాగే దాన్ని దానం చేయండి కనీసం 5. ఇవాళ అది 100 రూపాయలు కూడా లేదు అటువంటి గ్రంథం పంచాంగం. కానీ మన జీవితాల్ని శాసిస్తోంది. ఉమ్. ఇది విరాట్ పురుషుడికి వేదమునకు అంగంగా కలిగినటువంటి ఒక శాస్త్రం. ఇవాళ దీని మీద ఎన్ని అపప్రథలు రానివ్వండి, జ్యోతిష్యానికి ఉన్నటువంటి లక్షణం. ఉమ్. మీరు ఇంకొక విషయాన్ని బాగా గమనించండి. ఉదాహరణకి మొన్న గ్రహణం అయింది. అవును. చంద్రగ్రహణం. ఏ నాసా వాళ్ళు మనకి గ్రహణం గురించి రాస్తున్నారండి? ఉమ్. మీరు ఎలా తెలుసుకుంటారు గ్రహణం వస్తుందా? పంచాంగం. పంచాంగం ఆధారంగానే తెలుసుకోవాలి. ఇవాళ ఇటువంటి ఎక్కడో ఎత్తులో జరుగుతున్నటువంటి ఇన్ని విషయాలని తెలుసుకొని టైం టు టైం, పిన్ టు పిన్ మీరు మళ్ళీ చూస్తే చంద్రుడు మీకు వెంటనే కనపడతాడు. మొన్న ఉదాహరణకి 6:48 గ్రహణం పూర్తయింది అంటే 7వ గంటకి మనందరికీ పూర్ణ చంద్రుడు కనిపించాడు. అవును. మీరు అసలు పంచాంగం నమ్ముతాను నమ్మను అనడం ఏంటి? మీకంటే మూర్ఖులు ఎవరుంటారు? ఉమ్. సాక్ష్యాలు కనిపిస్తున్నాయి. సాక్ష్యాలుంటే ఇదేమన్నా మన ఇంట్లో పెట్టిందా? ఎర్త్లో పైన ఆకాశంలో జరిగింది. ఎవరెళ్ళి అడ్డు పెడతారు? క్రియేషన్ కాదుగా. కాదుగా. మీరు ఇప్పుడు అయ్యప్ప స్వామి వారి మకర జ్యోతికి కూడా వెళ్ళి వెలిగిస్తున్నారండి అని చెప్తున్నారు. అంటున్నారు. ఉమ్. అరుణాచలం జ్యోతి వెలిగిస్తున్నారండి, అదేం వెలగదని దాని మీద డిబేట్లు పెట్టి మాట్లాడుతున్నారు. ఇప్పుడు నాకు చెప్పండి, చంద్రగ్రహణం గురించి ఎవరెళ్ళి చంద్రుడిని మూస్తున్నారు, ఉమ్. ఎవరెళ్ళి చంద్రుడిని తెరుస్తున్నారు? మూర్ఖత్వం. ఇంతకంటే మూర్ఖత్వం మనం ఏం చెప్పాలి సనాతన ధర్మం మీద? అవును. అందువల్ల పంచాంగం అనేటటువంటి యొక్క విషయాన్ని ఎంత చిన్న చూపుగా చూడడం జరుగుతుందో. ఇవాళ పంచాంగ కర్తలు, జ్యోతిష్య పండితులు వాళ్ళందరూ ఆ వేదాంగమైనటువంటి జ్యోతిష్య శాస్త్రాన్ని ఎంతో దివ్యంగా చదువుకొని ఇవాళ మన జీవితాలు, మన భవిష్యత్తులు దాన్ని చూసి మనకి నిర్ణయం చేస్తుంటే ఇవాళ మనం దాని మీద జోకులు వేసుకుంటూ ఉంటాం. ఇవాళ కన్నతల్లి మీద జోకులు వేస్తున్నటువంటి వాళ్ళం మనం. మన భార్యాభర్తల బంధం మీద జోకులు వేస్తూ ఉంటాం, అవును. కన్నతల్లి మీద జోకులు వేస్తూ ఉంటాం, కుటుంబ వాతావరణం మీద జోకులు వేస్తూ ఉంటాం. ఇంకా మనం పంచాంగం మీద జోకులు వేయడాన్ని పెద్దగా మీరు లెక్కలోకి తీసుకోవాల్సిన పని లేదు. కానీ ఎప్పుడైతే మీరు పంచాంగాన్ని మీరు దేవతగా చూడడం ప్రారంభం చేశారో అప్పుడు మీ జీవితం మారుతుంది.
ఇది ఎవరో మొదలు పెట్టింది కాదు. ఇవాళ మీకు శ్రీరామనవమి పండగ వస్తుందని చెప్పాలంటే పంచాంగం ఆధారం. ఇవాళ శ్రీకృష్ణాష్టమి పండగ చేసుకోవాలంటే పంచాంగం ఆధారం. ఇవాళ ఒక పెళ్లి చేసుకోవాలంటే పంచాంగం ఆధారం. గృహప్రవేశం చేయాలంటే పంచాంగం ఆధారం. ఆఖరికి నీ పుట్టినరోజు ఎప్పుడు వస్తుందో నువ్వు తెలుసుకోవాలంటే పంచాంగం ఆధారం. ఇన్ని విషయాలు మనం పంచాంగం మీద చేస్తూ పంచాంగాన్ని చులకనగా మాట్లాడడం, జ్యోతిష్యాన్ని చులకనగా మాట్లాడడం. వైద్య రంగంలో కూడా ఎన్నో ఇబ్బందులు కలిగినాయి అనుకోండి, మీరు వైద్యం చేయించుకోవడం మానేస్తారా? ఏదో ఒక వైద్యులు చాలా డబ్బు తీసుకున్నారండి, తీసుకొని నన్ను చాలా ఇబ్బంది పెట్టారండి అని ఒక ఆవిడ మీడియా ముందుకు వచ్చి చెబితే ఆ పాటను మీరు ఇక్కడి నుంచి హాస్పిటల్కి వెళ్ళడం మానేశారు అనుకోండి ఉదాహరణకి, అది వైద్యుడికి నష్టమా, రోగికి నష్టమా? రోగికే నష్టం కదా. అలాగే జ్యోతిష్య విషయాలు కూడా మీరు ఇవాళ మేము అట్లా చేస్తున్నారు ఇట్లా చేస్తున్నారని మీరు ఒకవేళ అపప్రథ మాట్లాడినప్పటికీ కూడాను అది మీకే నష్టం తప్ప పంచాంగ కర్తలకి మీరందరూ ఇంకా సన్మానాలు చేసి వాళ్ళందరికీ చాలా గొప్ప గొప్ప బిరుదులు ఇవ్వాలి, వాళ్ళకి గొప్ప గొప్ప సత్కారాలు ఇవ్వాలి. ఎవరు చూడగలరండి ఆకాశంలో జరిగే గ్రహణాన్ని సరిగ్గా రోజుతో సహితంగా సంవత్సరన్నర ముందు రాయగలిగే దమ్మున్న మగవాడిని నాకు చూపించండి. కాబట్టి అటువంటి పంచాంగములను మనం చక్కగా ఆధారం చేసుకొని దాని గొప్పతనం తెలుసుకొని, ఇవాళ పంచాంగం అనే శబ్దానికి ఎంత గొప్ప అర్థం ఉందో, తిథైశ్చ శ్రియమాప్నోతి అని చెప్తున్నాడు. తిథి కనుక నువ్వు తెలుసుకున్నావు అంటే నీకు డబ్బు సంపద కలుగుతుంది. శ్రియమాప్నోతి, వారాతు ఆయుష్యవర్ధనం, వారం వల్ల ఆయుష్ పెరుగుతుంది. నక్షత్రై శమయతే పాపం, నక్షత్రం వల్ల పాపం పోతుంది నక్షత్రం తెలుసుకుంటే. యోగాతు రోగ నివారణం, యోగం వల్ల రోగ నివారణం కలుగుతుంది. అలాగే కరణాత్ కార్యసిద్ధించ, పంచాంగం ఇది లక్షణం. కరణం తెలుసుకుంటే కార్యసిద్ధి కలుగుతుంది. అందుకని నీకు తెలిసినా తెలియకపోయినా పంచాంగాన్ని రోజు ఒకసారి చూడడం, రోజు ఒకసారి పంచాంగాన్ని తాకడం ద్వారా ఈ 5లతో కూడినటువంటి ఈ పంచాంగం నీకు ఈ లక్షణాలన్నీ, ఈ అనుగ్రహం అంతా చేస్తుంది. పాపం పోతుంది, కార్యసిద్ధి కలుగుతుంది, రోగ నివారణం కలుగుతుంది, డబ్బు సంపద కలుగుతుంది, మరి ఆయుష్ కూడా వృద్ధి చెందుతుంది అన్నారు. ఇంకా ఇంతకంటే మనం కోరుకునేది ఏమిటి? పంచాంగము కొనుక్కోవడం, పంచాంగమును దానం చేయడం, పంచాంగమును ఇంట్లో పెట్టుకోవడం, పంచాంగం పట్ల వైదికమైనటువంటి శ్రద్ధని ప్రకటించడం అందరి బాధ్యత. ఇక్కడ కుల మత వర్ణ భేదములు లేవు. మరొకసారి బాగా గమనించి అందరూ పంచాంగములు కొనుక్కోండి, పంచాంగములను దానం చేయండి. అలాగే పంచాంగములతో కూడినటువంటి మన ఇంట్లో పూజా మందిరంలో పెట్టుకోండి. ప్రతిరోజు ఒకసారి నమస్కారం చేయండి. దాని ద్వారా సకల శ్రేయస్సులు కలుగుతాయి. ధన్యవాదాలండి. శుభమస్తు. తవ్వండి, తవ్వుతూనే శివలింగం. పరమాత్మకు జీవా సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి